228 పరుగుల టార్గెట్ను ఛేదించేసి రాజస్థాన్ రాయల్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి 3వ స్థానానికి దూసుకెళ్లింది సన్ రైజర్స్ టీం. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. ప్రతి బ్యాట్స్మెన్ కూడా టీంలో ఉన్న ప్రతి ఆటగాడు కూడా కంట్రిబ్యూషన్ చేశాడు. ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఆడి మరో విజయాన్ని సాధించారు. ఎస్ఆర్హెచ్ దూకుడు చూస్తుంటే ఈసారి ఖచ్చితంగా ప్లే ప్లేస్ గ్యారంటీ అని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ముందుగా రాజస్థాన్కు బ్యాటింగ్ అప్పగించింది. అనుకున్నట్టుగానే రాజస్థాన్ ఓపెనర్లు ఈ మ్యాచ్లో చెలరేగారు. ముఖ్యంగా సూర్యవంశీ సిక్సర్లతో విజృంభించాడు. ఈ టీంలో మిగతా బ్యాట్స్మెన్లు పెద్దగా రాణించకపోయినా సూర్యవంశీ మాత్రం చితక్కొట్టేశాడు. ఎస్ఆర్హెచ్పై ఏకంగా 12 సిక్సర్లతో విజృంభించాడు. 5 ఫోర్లతో 37 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. అంటే తన స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 280 కావడం విశేషం. జైస్వాల్ పెద్దగా రాణించలేదు. ధ్రువ్ జురాల్ మాత్రం ఈ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. గత 3-4 మ్యాచెస్లో డిసప్పాయింట్ చేస్తున్న ధ్రువ్ జురాల్ 51 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించాడు. చివరిలో డెన్వన్ ఫెరేరా కూడా 16 బంతుల్లోనే 3 ఫోర్లు 3 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. ఇలా అందరూ బ్యాట్స్మెన్లు రాజస్థాన్ బ్యాట్స్మెన్లు సైతం బెటర్గానే బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా ఈ జట్టులో చిన్న లోపం ఏంటంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు. సిమ్రాన్ హెట్మైర్ ఫామ్లో లేకపోవడం ఆ జట్టును చాలా ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా తను ఆడుతున్న కాసేపైనా మరీ స్లోగా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్లో కూడా అంతే. 10 బంతుల్లో జస్ట్ 11 పరుగులు మాత్రమే చేశాడు. నేను చెప్పాలంటే ఈ మ్యాచ్లో 228 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే చివరి 3 ఓవర్లు ఆ జట్టు రన్స్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. దీంతోనే కనీసం 250 రన్స్ చేయాల్సిన చోట తక్కువ పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. పవర్ ప్లేలో 76 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్ సెకండ్ వికెట్కు ధ్రువ్ జురాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ 62 బంతుల్లోనే 112 పరుగుల పార్ట్నర్షిప్ను అందించారు. ఇక ఎస్ఆర్ఎస్ బౌలింగ్ విషయానికి వస్తే ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఎస్ఆర్ఎస్ కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ వచ్చి రావడంతోనే బౌలింగ్లో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. కొంతమంది బౌలర్లు కాస్త ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ తప్పదు బ్యాటింగ్ పిచ్ కాబట్టి. షకీబ్ హుసేన్ 4 ఓవర్లకు 62 పరుగులు ఇస్తే ప్రఫుల్ హింగే 4 ఓవర్లకు 49 పరుగులు. ఇలా బౌలర్లు కాస్త ఎక్స్పెన్సివ్ అయ్యారు, కానీ పరుగులనైతే చివర్లో కంట్రోల్ చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్లో మొదట్లో అయితే ట్రావిస్ హెడ్ వికెట్ను తొందరగానే కోల్పోయింది. ఒక సిక్సర్ కొట్టిన 6 పరుగులు చేసి ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. అయితే అప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ పూర్తిగా పాజిటివ్తో మరింత దూకుడుగా బ్యాటింగ్ మొదలెట్టింది. అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ అయితే 11 ఫోర్లు 3 సిక్సర్లతో 31 బంతుల్లోనే 74 పరుగులు చేస్తే అటు అభిషేక్ శర్మ కూడా 57 పరుగులు చేశాడు. జస్ట్ 29 బంతుల్లోనే 11 ఫోర్లు 1 సిక్సర్తో. ఈ మ్యాచ్లో శర్మ కాస్త బౌండరీలను ఎక్కువ కొట్టాడు, సిక్సర్లు కాస్త తక్కువగానే కొట్టాడని చెప్పొచ్చు. క్లాసన్ కాస్త కీ రోల్ ప్లే చేసి కొద్దిగా స్లోగా బ్యాటింగ్ చేసినప్పటికీ చివరిలో నితీష్ రెడ్డి 18 బంతుల్లోనే 36 పరుగులు చేసి మ్యాచ్ను దాదాపు ఫినిష్ చేశాడు 2 ఫోర్లు 3 సిక్సర్లతో. ఇలా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కూడా సమిష్టిగా రాణించారు. ముఖ్యంగా పార్ట్నర్షిప్ వీళ్ళిద్దరూ ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ. ఇదిలా ఉంటే ఎస్ఆర్హెచ్ టీంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్క్రిస్ట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎస్ఆర్హెచ్ ఆడతీరు చూస్తుంటే ఈసారి ఫైనల్కు వచ్చే అవకాశం ఉందని, అలాగే ఎస్ఆర్హెచ్తో పాటు పంజాబ్ కూడా ఫైనల్కు చేరే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు. ఫైనల్లో ఎవరు బెటర్గా ఆడితే వాళ్ళు టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు.